आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। निर्मल शहर मुस्तखर के YSR कॉलोनी में 14 जुलाई को पेश आए असलम खान कत्ल केस को पुलिस ने कामयाबी के साथ हल कर लिया। जुमा के रोज़ ज़िला पुलिस दफ्तर में मुनक़िद प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए ज़िला SP निर्मल डॉक्टर जानकी शर्मिला ने बताया कि इस कत्ल की असल वजह मकतूल असलम खान और इसकी सौतेली माँ अनवर बेगम के दरमियान नाजायज़ ताल्लुक़ात थे। इन्होंने बताया कि असलम खान शादी करना चाहता था, जिस पर अनवरी बेगम ने महाराष्ट्र के सुपारी गैंग को 6 लाख रुपये में कत्ल की ज़िम्मेदारी सौंपी और 50,000 रुपये बतौर एडवांस अदा किए। पहली कोशिश नाकाम होने के बाद 14 जुलाई को मुलजिमान ने किराए की गाड़ी में आए और असलम खान का ताक़ुब करते हुए YSR कॉलोनी में चाकुओं से हमला करके कत्ल कर दिया और बाद अज़ा सारंगापुर के रास्ते महाराष्ट्र फ़रार हो गए। पुलिस ने खुसूसी तहक़ीक़ात के ज़रिए महाराष्ट्र से मुलजिमान को गिरफ़्तार कर लिया। ज़िला SP ने बताया कि मरकज़ी मुलजिमा अनवर बेगम को कत्ल के रोज़ ही गिरफ़्तार करके अदालती रिमांड पर भेज दिया गया था। केस को जल्द हल करने वाली पुलिस टीम को ज़िला SP ने इनामात से भी नवाजा। అవుట్స్కట్స్లో అంటే విశ్వనాథ్పేట ఏరియాలో అయింది. సో దానిలో ఇక్కడ ఆశు అనే అతను ఆటో డ్రైవర్ని నలుగురు స్కార్పియోలో వచ్చి వైట్ స్కార్పియోలో వచ్చి ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి ఆపి ఆటోని అడ్డగించి దాన్ని అందులోంచి బయటికి లాగి కత్తితో పొడిచి చంపడం జరిగింది. అప్పుడు మనకి ఏ రకమైన CC ఫుటేజ్ అనేది దొరకలేదు. తర్వాత మన ఆఫీసర్స్ ఇమ్మీడియట్గా వితిన్ 10 minutes రియాక్ట్ అయ్యి దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళి మనం దాన్ని ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఈ మన SIలు వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. వీళ్ళు ఒక 4 టీమ్స్ లాగా ఆర్గనైజ్ అయ్యి వీళ్ళందరూ కలిపి మహారాష్ట్ర అంతా తిరిగి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి ముఖ్యమైన ఇందులో వీళ్ళందరినీ పట్టుకున్నాక మనకు తెలిసింది ఏంటంటే దీనిలో లేడీ ఆ చనిపోయిన అతను ఆశు అనే అతను అస్లాం అనే అతనికి వాళ్ళ తల్లి వరుస అంటే స్టెప్ మదర్ అనే ఆమె అన్వరీ బేగం అనే ఉంది. ఆమెకి ఇద్దరికి కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. అతను దాని నుంచి బయటకు వచ్చి వేరే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. సో ఆమెకి అది నచ్చలేదు. అతను బెదిరించింది, నువ్వు నాతోటే ఉండాలి, వేరే పెళ్లి చేసుకుంటే నేను చంపుతాను అనేసి బెదిరిస్తే అతను దీని గురించి ఫ్యామిలీలో పంచాయతీ పెట్టడం జరిగింది. ఫ్యామిలీ అందరూ కూర్చొని అతన్ని వాళ్ళ బాబాయ్ దగ్గరికి పంపించారు. వాళ్ళ ఫాదర్ బ్రదర్ దగ్గర అతను అక్కడ ఉంటున్నాడు. అయితే ఈ అన్వరీ బేగం అది కక్ష పెట్టుకొని అతని మ్యారేజ్ కూడా సెటిల్ అయింది. ఈ మంత్లోనే అతని మ్యారేజ్ ఉంది కాబట్టి అది ఆమె తట్టుకోలేక తనకి పరిచయం ఉన్న ఈ ముగ్గురిని పిలిచి వాళ్ళ బ్రదర్, ఈమెకి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు, ఆ బ్రదర్తో పాటు ఇది మర్డర్ ప్లాన్ చేయడం జరిగింది.